హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉప్పు మిరపకాయలు ఎలా వేసుకోవాలి, దాని కొలతలు ఎలా అనేది వీడియోలో చూపిస్తానండి క్లియర్‌గా. పక్కా కొలతలతో చాలా టేస్ట్‌గా వచ్చేసాయి మిరపకాయలు. చాలా బాగున్నాయి. ఈ విధంగా అయితే వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ముందుగా 2 కిలోల పచ్చిమిర్చి అయితే తెప్పించాను మార్కెట్ నుండి. అలాగే ఒక 4 నిమ్మకాయలు కూడా దాంతో పాటే. ఈ పచ్చిమిరపకాయలు లైట్ గ్రీన్ కలర్ ఉండేవి తెచ్చుకోవాలండి. ఉప్పు మిరపకాయలకి ఇవైతే కొంచెం కారం తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి తెప్పించాను. దాంట్లో నుండి కొన్ని పచ్చిమిరపకాయలు పండువుగా ఉన్నాయి. అందుకని అవి వేరేసి పక్కనైతే పెడుతున్నాను. అవి శుభ్రంగా వేరి పక్కనైతే పెట్టేశాను. ఈ 2 పెరుగు ప్యాకెట్లు ఒక గిన్నెలో వేసుకొని మజ్జిగ చేసి పెట్టుకోవాలి. 1 లీటర్ పెరుగుకి 1 లీటర్ నీళ్లు వేసి కొంచెం చిక్కగా మజ్జిగ చేసి వేసుకుంటే చాలా బావుండిద్ది. మరీ పలుచగా అయితే బాగుండదు. పచ్చిమిర్చి బాగా నానాలి కాబట్టి అందుకని లీటర్ నీళ్లు మాత్రమే వేసుకుంటున్నాను. ఎండాకాలం వస్తేనే ఈ ఉప్పు మిరపకాయలు ఎక్కువ శాతం వేస్తారు చాలామంది. నేను ఎప్పుడు వేయలేదు. కానీ ఈ సంవత్సరం వేద్దాము. అసలు ఎలా కుదిరిద్దో లేదో అని ట్రై చేశాను. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. కారం గూడా లేదు. వేయించుకొని తిన్నాము పప్పుచారులో. బజార్‌లో కొని తెస్తే కొంచెం కారం ఎక్కువగా ఉండిద్ది ఆ ప్యాకెట్స్‌వి. మనం వేసుకుంటే కారం తక్కువగా ఉంది. పిల్లలు గూడా బాగా తింటారు. ఈ విధంగా మజ్జిగ అయితే చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో చేసి కూడా ఒక దాదాపు 20 రోజులవుతుందండి. ఫుల్ వీడియో పెట్టడానికి కొన్ని పనుల వల్ల కుదరలేదు నాకు. వీలు గాక కొంచెం లేట్ అయింది. 20 రోజుల కింద చేశానండి ఈ వీడియో. ఎండలు అప్పుడు బాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గి వర్షాలు గూడా పడుతున్నాయి. మజ్జిగైతే చేసేసాను. ఇప్పుడు ఉప్పు టీ గ్లాస్‌తో 1 కేజీకి 1 గ్లాస్ ఉప్పు చొప్పున 2 గ్లాసుల ఉప్పయితే ఈ మజ్జిగలో వేసి కొంచెం బాగా మజ్జిగ చిలికినట్టు చేస్తే ఆ ఉప్పు ఉప్పు మొత్తము బాగా కరిగిపోతుంది. చాలా సింపుల్ అండి ఉప్పు మిరపకాయలు వేయడము. నేనేదో పెద్ద కష్టం అనుకున్నాను. ఏ పనైనా సరే ఒకసారి మనం చేయాలి అని మన మనసులోకి వస్తే అది చాలా ఈజీ అయిపోయిద్ది. మీరు గూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా ఉంటాయో. చూడండి మిర్చి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో అసలకి. గ్రీన్ కలరు, లైట్ గ్రీన్ ప్యారెట్ కలర్‌లో ఉన్నాయి ఇవి. చాలా బావుంటాయి ఈ మిర్చి ఉప్పు మిరపకాయలకైతే. ఈలోపు ఈ 4 నిమ్మకాయలు రసం పిండేసి ఆ మజ్జిగలో అయితే కలిపేద్దాము. ఈ విధంగా అయితే పిండేస్తే చాలా బావుండిద్ది మనకి. కారం లేకుండా మిర్చి చాలా రుచిగా వచ్చిద్ది. అందుకని చెప్పేసి నిమ్మకాయ వేస్తున్నాను. మిరపకాయలు మొత్తము ఒక కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిర్చి సగం వరకు డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పెడితే బాగుండదు. అందుకని చెప్పేసి సగం మిర్చి వరకు డాట్ పెట్టేసి ఒక గిన్నెలో అయితే మొత్తం అలాగే చేసి ఆ పక్కన పెట్టుకుందాము. మొత్తం కంప్లీట్ అయినాక ఆ మజ్జిగలో అయితే వేసుకొని బాగా కలపాలి. ఈ వేసవి కాలంలో ఉప్పు మిరపకాయలు వేశాను. లాస్ట్ ఇయర్ అయితే వడియాలు పెట్టానండి. ఈ సంవత్సరం నాకు పెట్టడానికి కుదరలేదు. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో పని, బయట పని సరిపోతుంది. అందుకని చెప్పేసి వీడియోలు గూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. ఖాళీ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ప్రతిరోజు చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు నా వీడియోలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది. అందుకని చెప్పి లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ఇలాగే. మిర్చి మొత్తము డాట్స్ అయితే పెట్టి అయిపోయింది. ఈ మజ్జిగ మొత్తము బకెట్‌కి వేసుకొని ప్లాస్టిక్ బకెట్‌లో అవన్నీ అందులో వేసుకొని ఈ విధంగా అయితే చేయాలి. కొంచెం మజ్జిగ లోపలికి ఉన్నట్టు ఉంది గదా! ఆ మిర్చి మొత్తం నానేసరికి సరిపోయిద్దండి. ఒక నైట్‌కే మొత్తం నాని బాగా ఉబ్బొస్తాయి రేపు ఉదయానికల్లా. ఇలాగే 2, 3 రోజులు మజ్జిగ కంప్లీట్‌గా ఇంకిపోయే వరకు తీసి ఎండలో ఆరబెడుతూ ఉండాలి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తెచ్చి అదే బకెట్‌లో ఆ మిర్చి మొత్తం అందులో వేయాలి. అలాగే కంటిన్యూగా 3 రోజులు చేస్తే గనక మజ్జిగ మొత్తము మిర్చి మొత్తం పీల్చేసి బాగా కారం తగ్గి చాలా బాగా ఎండిపోతాయి ఎండలో. అప్పుడు చాలా రుచిగా ఉంటాయి. చాలా ఈజీ అండి. సింపులు. నేను కాటన్ క్లాత్ మీద వేస్తున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ మీద వేయండి. చాలా బావుండిద్ది. నాకు తెలియక కాటన్ క్లాత్ మీద వేసేసాను. ఈ విధంగా వేయడం వల్ల ఏదంటే ఆ మజ్జిగ మొత్తము
ఆ కాటన్ క్లాత్ పీల్చేసిద్ది. ప్లాస్టిక్ కవర్ మీదేస్తే చాలా బాగుంటాయి. ఈ విధంగా మంచి ఎండలో పల్చగా గనక వేస్తే 3 రోజులు ఖచ్చితంగా బాగా ఎండిపోతాయండి. ఒక సంవత్సరం పాటయితే స్టాక్ ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.